ఏం మనుషులు ఉన్నారా భయ్ మన సొసైటీలో. ఒక పెళ్ళైన కొత్త జంట ఫ్యామిలీతో కలిసి దైవ దర్శనానికి గుడికి వెళ్తే అమ్మాయి అంటే గుడికి వెళ్ళినప్పుడు నైట్ స్టే చేస్తారు కదా, అక్కడ స్టే అంటే మొక్కులు ఉంటాయి, అక్కడ స్టే చేయాల్సినటువంటి ఏదో స్టే చేసిరు నైటు. సో అమ్మాయికి పెళ్లి కూతురు ఎవరైతే ఉన్నారో అమ్మాయికి బాత్రూమ్ వాష్రూమ్ ప్రాబ్లమ్స్ ద్వారా గుడి బ్యాక్ సైడ్కి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది ఒక 7గురు కలిసి బయటికి వచ్చినప్పుడు తన మొగుడిని తీసుకెళ్ళి తన భర్తను తీసుకెళ్ళి సో బయటికి వచ్చింది. బయటికి వస్తే ఆ మొగుడిని కొట్టేసి చెట్టు కట్టేసి అమ్మాయి పైన అత్యాచారం చేసిరు. 7గురు ఒక్కరి తర్వాత ఒక్కరు రేప్ చేసిరు, అత్యాచారం చేసిరు. ఆ అమ్మాయి వాటర్ దాహం అంటుంటే ఒక లంజా కొడుకు అమ్మాయి నోట్లో ఉచ్చబోసిండు. చూడండి, అమ్మాయి నోట్లో ఉచ్చబోసిండు లంజా కొడుకుని ఏం చేయాలి. మళ్ళీ ఆ అమ్మాయి పైన అత్యాచారం చేస్తూ ఫోటోలు వీడియోలు తీసి మళ్ళీ బ్లాక్మెయిల్. ఏంటంటే ఈ ఇష్యూ గురించి మీరు బయట ఎక్కడైనా చెప్పినా కేసు లాంటిది ఏమైనా పెట్టినా ఈ వీడియో అనేది మేము సోషల్ మీడియాలో అక్కడ అప్లోడ్ చేస్తామని చెప్పేసి బెదిరించి అమ్మాయి దగ్గర ఉన్నటువంటి కొత్త పెళ్లి కూతురు బంగారం అవి ఉంటాయి కదా మొత్తం లాగేసుకొని ఆ భర్త దగ్గర ఉన్నటువంటి 6,000 రూపాయలు కూడా తీసేసుకొని పారిపోయారు. అరే ఇలాంటి ఇష్యూలు ఎన్నో జరుగుతున్నాయి రీసెంట్ టైంలో. అమ్మాయిల పైన చాలా నేను న్యూస్ చూస్తూ ఉన్నాను. సో అత్యాచారాలు ఎక్కువ జరుగుతున్నాయి. అసలు చూసుకున్నట్టయితే 15 రోజుల పాప నుంచి 100 సంవత్సరాల ముసల్దాన్ని కూడా వదలట్లా. రన్నింగ్ బస్సులో రేప్ చేస్తారు, ట్రైన్లో రేప్ చేస్తారు, స్కూలు కాలేజు హాస్పిటల్ గుడి బడి అని తేడా తెలియకుండా ఎక్కడ పడితే అక్కడ అమ్మాయిల పైన అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. అరే అదేదో సినిమాలో మన ఎన్టీఆర్ గారు అంటారు కదా, ఒక అమ్మాయిని చూడగానే మేము వెంటనే రేప్ చేయగలుగుతున్నాం, మీరు వెంటనే మాకు శిక్ష చేయగలుగుతున్నారా? సంక్రాంతికి ఒకరికి శివరాత్రికి ఒకరికి ఉరి తీసుకుంటూ పోతూ ఉంటే మా టోకన్ నెంబర్ వచ్చేసరికి 25 ఏళ్ళు. ఈ 25 ఏళ్ళలో ఎంతమంది సంధ్యలు ఎంతమంది దీప్తిలు సార్ అని ఒక ఎన్టీఆర్ టెంపర్ మూవీలో డైలాగ్ ఉంటుంది. సో కొంచెం మారుస్తే ఈ పద్ధతి మారుస్తే బాగుంటుంది, కొంచెం మారుస్తే బాగుంటుంది. ఇలాంటి లంచ కొడుకులను ఏం చేయాలంటే పురుషాంగం కోసి పాడేసి నా కొడుకుల్ని చంపేసేయాలి. అసలు అసలు నాకు ఏం మాట్లాడాలి కూడా అర్థం కావట్లేదు. ఇంత దారుణంగా కొత్తగా పెళ్ళయింది. సో అమ్మాయికి ఎన్నో కళలు ఆశలు ఉంటాయి. సో ఈ లంచా కొడుకులు ఇలాంటి పని చేసిరు అమ్మాయిని తీసుకెళ్ళి. ఏం చేయాలి కింద కామెంట్ చేయండి. సో ఇలాంటి ఇష్యూలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో చాలా బాధాకరం. ఈ ఇష్యూ ఎక్కడ జరిగింది, ఇన్సిడెంట్స్ ఎక్కడ జరిగిందంటే మన నాగర్ కర్నూలు డిస్టిక్ ఏదో పెనుకొండను అని సంథింగ్ ఏదో విలేజ్ పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ ఈ ఇష్యూ జరిగింది. సో ఇలా ఉంది మొత్తం సిస్టమ్ మొత్తం. అంటే నా కొడుకులకి ఏముంది అంటే ఏం చేసినా ఏముంటుంది, కొన్ని సంవత్సరాలు రేప్ చేసాం మహా అయితే ఏమవుతుందో తీసుకెళ్ళి జైల్లో వేసేస్తారు, మళ్ళీ బయటికి వస్తాం. ఆ జైల్లో మళ్ళీ నా కొడుకుల్ని దున్నని మేపినట్టు మేపుతారు, మళ్ళీ బయటికి వస్తాము. ఈ ధీమా ఉంటుంది. నా కొడుకుల్ని ముక్కలుగా పాటలుగా తూట్లుగా నరికేయాలి ఇలాంటి లంచి కొడుకులను. ఛీ.